అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ఎపిసోడ్‌లో మనందరికీ ఉపయోగపడే ఎన్నో విషయాలతో పాటు మై ఫేవరెట్ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ శ్రవంతి ఎలసిరి నాతో పాటు ఉన్నారు. యాక్చువల్లీ 5 ఏళ్ల క్రితం తనతో పాటు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత చిన్న అమ్మాయి ఈ బిజినెస్ అనే ఈ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలదు? అసలు పాసిబులేనా? ఏవో కలలు కంటోందిలే అని అనుకున్నాను. బట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూసినప్పుడు యెస్, నిజంగానే ఈ ప్రపంచంలో తను ఎంత నెగ్గుకొచ్చింది తన సక్సెస్ఫుల్ జర్నీతో పాటు మనందరికీ ఉపయోగపడే ఎన్నో విషయాలు మాట్లాడదాం. ముందైతే శ్రవంతి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. శ్రవంతి గారు చిన్నపిల్ల కాబట్టి బట్ ఫిర్ బి గెస్ట్ కాబట్టి నమస్కారం పెట్టేయాలి. నమస్తే అంజలి గారు. సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ. నిజం చెప్తున్నాను కదా, 5 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ పిల్ల ఏదో కళ్ళు కంటోంది, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అనుకున్నాను. సో ఐ వాంటెడ్ టు నో, నిజంగానే మీరున్న ఈ ఇండస్ట్రీలో అంత ఈజీగా ఒక లేడీ నెగ్గుకు రావడం? సో కలర్ వి షుడ్ ఆల్వేస్ హ్యావ్, అంటే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏం చేయాలి, నేనేం అచీవ్ చేయాలి అనే ఒక ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేటర్ స్పిరిట్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఐ నో అది నాకు ఎప్పుడు ఉంటది. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ లేడీ. అది నేను ఎంత వరకు రీచ్ అవుతాను అనేది నేను ఏ రోజు ఆలోచించలేదు. బట్ నేనేం చేయగలగాలి, నా డ్రీమ్స్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలగాలి, హౌ కెన్ ఐ కెన్ హ్యావ్ మై మార్క్ ఇన్ దిస్ బిజినెస్ అనేది మాత్రమే ఆలోచించాను అనమాట. సో ఇప్పుడు మీరు కూడా అందరిలాగే అనుకున్నారు కదా, ఇలా కలలు కంటారు వీళ్ళు ఎలా అని. కలలు కనాలి, కలల్ని సాకారం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్, ఐ ఆల్వేస్ మేనిఫెస్ట్ థింగ్స్. నేనేం చెయ్యాలి అనుకుంటాను, నాకేం కావాలి, నేను సమాజానికి ఏం చేయగలుగుతాను, ఈ ఇండస్ట్రీలో బిజినెస్లో యాజ్ ఎ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా హౌ కెన్ ఐ ఎవాల్వ్ మై సెల్ఫ్ అన్న దాని మీద నేను ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాను. ఈ 5 years కావచ్చు, నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ కావచ్చు, ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఎ ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ వాట్ వీఆర్ ఇన్ దిస్ బిజినెస్ వరల్డ్. ట్రూ. యా, జనరల్గా పర్టికులర్ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది వైట్ అండ్ వైట్ వేసి వాళ్ళని చూడగానే రియల్ ఎస్టేట్ పర్సన్స్ అని గుర్తుపట్టేసేలా ఉంటారు. బట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఈ జనరల్ గా ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది చాలా తక్కువ జరుగుతుంటుంది. అది కూడా విమెన్ అంటే ఓన్లీ ఎక్కడో 1-2% మనం లెక్క చూసుకోవచ్చు. ఎలా ఉంది 5 years జర్నీ? అంత ఈజీయా? అంటే బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ ఎ కార్పొరేట్ ఇండస్ట్రీ టు దిస్ రియల్ ఎస్టేట్ వరల్డ్ కదా. సో మై జర్నీ ఇస్ బేసికలీ ఫ్రమ్ ఎ డాక్టర్ టు ఎ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ దెన్ ఇంటూ రియల్ ఎస్టేట్. సో బాక్స్ ఫిష్ నుంచి మనం రియల్ ఎస్టేట్లోకి వచ్చాము. సో దిస్ ఇండస్ట్రీ యాజ్ మీరు అన్నట్టే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ లిటిల్ స్పేస్ ఫర్ ద ఉమెన్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బికాస్ రియల్ ఎస్టేట్ ఈస్ మెంట్ ఫర్ హ్యూజ్ క్యాపిటల్తో కూడుకున్నది. మనం పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్తో మనం బిజినెస్ చేస్తాము. సో ఇక్కడ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, లీగాలిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, డాక్యుమెంటేషన్ కావచ్చు, చూసింగ్ ఎ రైట్ ప్రాపర్టీ కావచ్చు, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఈ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అంటే మనకున్న నాలెడ్జ్ అసలు సరిపోదు. మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఎంత విజన్తో ఆలోచించగలుగుతాం ఒక పర్సన్కి మనం ఒక గైడెన్స్ ఇచ్చేటప్పుడు అనేది ఇట్స్ అవర్ లర్నింగ్ ప్రాసెస్. బట్ నేను ఒక ఇన్వెస్టర్గా స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకేమేమైతే ఛాలెంజెస్ వచ్చాయో ఇన్ చూసింగ్ ఎ ప్రాపర్టీ, that made me to think why can't I come into this industry. That is how S Infra Heights Private Limited has started అన్నమాట. నాలా ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు. yes, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవాలంటే ఇన్ని లేయర్స్ ఎందుకు, ఇంత క్లటర్డ్ గా ఎందుకు ఉంది, ఏంటి ఇంత హడావిడి ఎందుకు ఉంది, వై ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ స్ట్రైట్ వే అన్న థాట్ ప్రాసెస్లో నుంచి వచ్చింది. కాబట్టే నేను యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఏం ఫీల్ అయ్యానో అవి ఈరోజు మన కంపెనీలో ఫుల్ఫిల్ చేసుకుంటూ వీఆర్ గివింగ్ ఎ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ టు ద పీపుల్. రైట్. ఇప్పుడు అయితే ఒక క్వశ్చన్ అడిగి తెలుసుకోవాల్సింది, మీరు అప్పుడు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు
అంటే మీ మైండ్ లో ఏముండేది ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చినప్పుడు మీరు ఏమేమి లేయర్స్ చూసారు అసలు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం సో చెప్తారు? ఫస్ట్ థింగ్ నాకు అసలు ఒక ప్రాపర్టీని చూస్ చేసుకోవాలి అంటే నాకు చాలా క్వశ్చన్స్ ఉంటుండే. నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంతే, నా దగ్గర సమ్ ఎక్స్ అమౌంట్ ఉంది, ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనాలి, ఏం కొనాలి అంటే ఎంతసేపు అందరూ మాది గొప్ప అంటున్నారు కానీ ఎందుకు గొప్ప చెప్పట్లేదు. నాకు అరచేతిలో చందమామే కనిపించింది తప్పిస్తే లైక్ ఐ కుడ్ నాట్ ఫీల్ ద రైట్ వే. నాకు గైడెడ్ గా అనిపించలేదు, నాకు ప్రాజెక్ట్ డ్రివెన్ గా అనిపించింది. మా ప్రాజెక్ట్ ఇలా మాదిలా అన్నట్టు అనిపించింది. అండ్ ఎవరు డైరెక్ట్ ఓనర్, ఎవరు ఛానల్ పార్ట్నర్, ఎవరు మార్కెటింగ్ పర్సన్, ఇవన్నీ నాకు అర్థమయ్యేవి కావు అప్పట్లో. లైక్ దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ పోస్ట్ కోవిడ్ తర్వాత. సో ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ లైక్ ఓనర్ ఎవరు అసలు, ఫస్ట్ ఓనర్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటిది, రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది, ఈ థింగ్స్ ఐ వాంటెడ్ టు లెర్న్ ద సబ్జెక్ట్. అదేం చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు జస్ట్ బ్రౌచర్ పెట్టేసే వాళ్ళు, మేడం ఇది అనేవాళ్ళు. కరెక్టే, నెక్స్ట్ 5 years లో నా ప్రాజెక్ట్ ఎంత అప్రిషియేట్ అవుతుంది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి అని అడిగితే మాత్రం దేవర్ లైక్ మేడం ఇప్పుడు తీసుకోండి మేడం, తర్వాత ఇది మీకు ఇంత అవుతుంది మేడం అన్నట్టు చెప్పారు. దానికి ఏమైనా అనాలిసిస్ ఉందా అంటే నో. అక్కడ నాకు అంత ప్రొఫెషనలిజం కనిపించలేదు, ఎక్స్పెషల్లీ ప్లాటింగ్ సెక్టార్ లో అనమాట. వెరాస్ కమింగ్ టు ఫ్లాట్స్ ఆర్ రెసిడెన్షియల్స్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అది మన కోసం మనం కొనుక్కుంటాము, అది మనం ఎంత ప్రైస్ లో పెడతాము, అది రిటర్న్స్ రెంటల్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వెరాస్ కమింగ్ టు ఎక్స్పెషల్లీ దిస్ ప్లాటింగ్ లో మాత్రం నేను ఆ డిఫికల్టీ ఫేస్ చేశా. కొనమంటున్నారు కానీ ఏంటి కొంటే, నెక్స్ట్ ఏంటి, ఎంత సెక్యూర్డ్ నా ప్రాపర్టీ, మీ మెయింటెనెన్స్ ఎలా ఉంటది, నాకు రీసేల్ వాల్యూ ఎలా ఉంటది, ఇవన్నీ నాకు చెప్పేవాళ్ళు లేకుండే. ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నన్ను ఇంకొద్దులే టఫ్ క్లయింట్ లా ఉన్నారు, ఈవిడ కొనే ఓ 300 గజాలకి ఈవిడతో మనకి ఎందుకు ఇంత స్క్రూటినీ, ఈవిడ లైఫ్ లాంగ్ మనల్ని టార్చర్ చేసేటట్టు ఉన్నారు అనుకొని దేర్ ఆర్ కపుల్ ఆఫ్ కంపెనీస్ లేదులేండి మేడం మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా లేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ ఈస్ దేర్ సి ఇట్స్ అంత టఫ్నెస్ నేను ఫేస్ చేసినప్పుడే అనిపించింది లైక్ మీ బీయింగ్, నేను డాక్టర్ నుంచి నేను కార్పొరేట్ ఇండస్ట్రీలోకి వచ్చాను, వై కాంట్ ఐ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, వై ఐ కెనాట్ లెర్న్, ఎందుకు నేర్చుకోకూడదు ఇది అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ. అలా నేర్చుకొని లక్కీగా నేను నేను ఫస్ట్ చేసిన వెంచర్ కూడా బెంగళూరు హైవే అప్రూవ్డ్ లేఅవుట్ అవ్వడం. సో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ సోల్డ్ 60% ఆఫ్ ద ఇన్వెంటరీ. సో అక్కడ నుంచి నేను అప్పటికి కంపెనీ ఏం లేదు, ఐ వాజ్ లైక్ యాజ్ జస్ట్ ఒక ఛానల్ పార్ట్నర్ లాగా ఉన్నాను. బట్ నేను రైట్ ప్రైస్ లో తీసుకునేదాన్ని, అలా నేను చేసుకుంటూ అక్కడ కూడా నాకు మళ్ళీ టఫ్నెస్సే ఉండింది. ఎలా అంటే డెవలప్మెంట్స్ నా చేతుల్లో ఉండవు, ఓనర్ నేను కాదు. సో బట్ ప్రోడక్ట్ బాగుంటుంది, ప్రైస్ బాగుండడం వల్ల నేను కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేదాన్ని, బ్రాండ్ ని చూసో వాట్ ఎవర్ ద వే చూసి. అప్పుడు నేనేమో నా ఫేస్ ని కాస్ట్ చేసి ఐ యూస్ టు సెల్ దట్ అన్నమాట. నాకు నా చేతిలో లేని దాని మీద నా కస్టమర్ నన్ను ఏమన్నా అడిగితే నేను చెప్పలేకపోయేదాన్ని. డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది, డెలివరీ ఎప్పుడు ఇస్తారు, హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారు. సో ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ బికాస్ ఐ హ్యావ్ టు ఆస్క్ సమ్ వన్ కదా. సో ఈ 2.5 years నేను ఆ స్ట్రగుల్ ఫేస్ చేశా. రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయించాను కానీ రైట్ డెలివరబుల్స్ ఇవ్వలేకపోయాను. అప్పుడు అనిపించింది వై షుడ్ ఐ హ్యావ్ టు, లెట్ మీ డూ ఆన్ మై, ఐ విల్ బర్న్ మై మనీ అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఎ ప్రాజెక్ట్ వేర్ ఐ కెన్ ఆన్సర్ టు ద క్లయింట్. సో నా మీద ఎవరు లేరు, సో నా మీద బాస్లు అంటే నా క్లయింట్సే. I can only answer to my clients. Correct. Because the things are executed by me. So ఇది నాకు ప్రశాంతంగా ఉంది. దట్ ఈస్ అంటే మార్కెట్ కరెక్ట్ గా ఉండి పీపుల్ కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ స్థాపించాల్సిన అవసరం నాకు కూడా ఉండేది కాదు. అసలు నాకే రైట్ ప్రాపర్టీ దొరుకుంటే అసలు నేను రియల్ ఎస్టేట్ లోకే రాకపోతుంటేనేమో. సో దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండి. బట్ వాట్ ఐ ఫీల్ ఏంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్లాట్ కొనడము లేకపోతే ప్లాట్ అమ్మడమో ప్లాట్ ఇప్పించడమో కాదు, మనం తరతరాలకి వాళ్ళకు ఒక అసర్ట్ ని సెట్ చేయడం. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో వాళ్ళు ఇప్పుడు మనకు అవసరం అంటే గోల్డ్ ఎంత ఈజీగా మనం పెట్టేయగలుగుతున్నామో అంత ఈజీగా మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు డిస్పోజ్ చేసే లాంటి స్ట్రాటజీ మీకు ఇవ్వగలిగితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు. కరెక్ట్. అది చేయగలగాలి కదా. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇన్ దిస్ ప్రాసెస్
దిస్ ఈస్ హౌ ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్ అనమాట. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఎక్కడ కొన్నారు ఈ ప్రాపర్టీని? మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇన్ బెంగళూరు హైవే అండి. అవునా? సో మై ఫస్ట్ ప్లాట్ ఇస్ ఇన్ బెంగళూరు హైవేలోనే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సమ్హౌ ఇట్ గాట్, నేను తీసుకున్నప్పుడు ఐ గాట్ ఇట్ అట్ అ వెరీ గుడ్ ప్రైస్. నౌ ఇట్ ఈస్ ఇన్ లైక్ ఆల్మోస్ట్ ఒక 2x ప్రాఫిట్ లో ఉన్నాం. ఐ మీన్ ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు నేనే చేస్తా, ఐ విల్ ప్లే దట్ గేమ్. ఓకే. నేను ఇన్వెస్టర్ గానే ఆలోచిస్తాను. నేను ఎప్పుడు నా చెప్పులు నేను ఎప్పుడు వేసుకోలేదండి. ఎప్పుడు నేను ఇన్వెస్టర్ వాళ్ళ చెప్పులు వాళ్ళ షూస్, యాజ్ లైక్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ దేర్ షూస్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ టుడే వీఆర్ క్లోజ్ టు 300+ clients. ఎక్సలెంట్. Yeah, in this That's so process, nice. in this Correct. process of 3.5 years, we are close to 300+ clients. దట్స్ ఎక్సలెంట్. అసలు రైట్ నౌ అంటే ఓన్లీ ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? See, మనం బేసికల్గా ఏంటంటే వీ హ్యావ్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ కరెంట్లీ రన్నింగ్ లైవ్ ఇన్ ద బెంగళూరు హైవే. మనం ఇప్పుడు వెళ్తున్న ప్రాజెక్ట్కి ఇట్స్ DTCP అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇట్స్ ఎ ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏంటంటే వీ మేనేజ్ ఇన్వెస్ట్మెంట్స్. లైక్ ఎలా అంటే బేస్డ్ అపాన్ ద క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది అని చెప్పి, సో వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అని చెప్పి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇట్స్ మన కంపెనీలో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ అంటే ముందు మనం ఒక కన్సల్టేషన్ ఇస్తాం వాళ్ళకి. లేదా ట్రేడ్ చేయాలనుకుంటున్నారా, లేదా డిస్పోజ్ చేయాలనుకుంటున్నారా, సో మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఓకే, అండ్ దెన్ మీకు ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది, మీరు 5 years చూస్తున్నారా, 7 years చూస్తున్నారా, 10 years చూస్తున్నారా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అండ్ ఏ సెక్టర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని చూస్తున్నారు, ప్లాటింగ్, రెసిడెన్షియల్, కమర్షియల్ ఆర్ ప్రైవేట్ ల్యాండ్. మనం ముందు ఈ కన్సల్టేషన్ ఫామ్ అనేది తీసుకుంటాం. ఇది తీసుకున్న తర్వాత మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం సెక్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని చూస్తున్నారని. దానికి అనుగుణంగా మనం ప్రాపర్టీస్ని క్యూరేట్ చేస్తాం. క్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఎక్కడున్నా సరే ఇదంతా ఒక ఆన్లైన్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. అలా మనము అదర్ ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేస్తాం. we only take the consultation charges, we don't take any kind of top up పెట్టేసేసి ఇది 10 రూపాయలు అంటే మేము 12 రూపాయలు చేసేసి అలా ఏం ఉండదు. we will guide them, so we will guide them in choosing that properties also అన్నమాట. అండ్ కొంతమంది ఎలా ఉంటారు అంటే we have certain amount, మేము ఇది పెట్టేస్తాం, you invest whatever the way అని అంటారు. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ అన్ ఆప్షన్స్ లైక్ ఇన్ 3 years లో ఇలా ఉంటుందని చెప్పి మేము వాళ్ళకి ఆ అమౌంట్ని ఎంత మల్టిప్లై చేసి ఇవ్వగలుగుతాం అనేది ప్రాపర్గా ఫ్రీజ్ చేసేసి ఉంటాం అనమాట. సో ఫ్యూ ఇన్వెస్టర్స్ డజంట్ వాంట్ ఈవెన్ టు నో వేర్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో. సో అలా మన కంపెనీలో వీ విల్ ఆల్సో హ్యాండిల్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. ఇట్స్ నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు మనది ఏదో ఒక రన్నింగ్ ప్రాజెక్ట్ నడుస్తోంది ఆ ప్రాజెక్ట్ అని కాదు. సో ఓవరాల్ గా ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ని మనం అనాలిసిస్ చేసుకొని అక్రాస్ హైదరాబాద్ వి డీల్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అండ్ మోరోవర్ జనరల్ గా మాకు కావాల్సిందంటే నేను జనరల్ పబ్లిక్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఒకటి నమ్మకం, ఎవరి దగ్గర మనం తీసుకుంటున్నాం, తీసుకోవచ్చా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే భయం ఒకటి. రెండోది నవడేస్ లీగల్ గా పెద్దగా నాలెడ్జ్ ఉండదు. కొనుక్కోవాలి అనుకునే జనరల్ పబ్లిక్ కి మీకున్నంత నాలెడ్జ్ మాకుండదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, అన్న మోసపోతామా అనే భయం కూడా ఉంటుంది. సో నా వరకు స్రవంతి గారి గురించి చెప్పాలి అంటే మీరు అనుకోవచ్చు స్రవంతి గారిని మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని. యాజ్ ఏ పర్సన్ ఫ్రమ్ లాస్ట్ 6 years నాకు తను బాగా తెలుసు, ఎంత కష్టపడుతుంది. మన రూపాయి కాదు, అది తన రూపాయి అని అనుకొని ఎంత కష్టార్జనతో కొన్న ఆ రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, ఒక చోట సేఫ్గా ఉండాలి, దానికి కొంత అప్రిసియేషన్ కూడా రావాలన్న పాయింట్లో తను ఇచ్చే అడ్వైస్ ఎప్పుడూ కూడా ద బెస్ట్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ వర్తి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అమ్మో ఇది ఈ డబ్బు మనం ఏమైపోతుందని భయపడాల్సిన పని లేదు. దట్స్ వాట్. నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఈ పిల్లదే నేను కొంటాను. మనకు మళ్ళీ గెస్ట్ ని పిల్ల అని అనుకోవద్దే, అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అంటున్నాను నేను. అబ్సల్యూట్లీ యా, మీ మీదంటే నాకు ట్రస్ట్ వర్తి, ఎస్ నాకు 100% నమ్మకం ఉంది. కానీ లీగల్ ఇష్యూస్ అనేవి ఎలా ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళని? ఎస్, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు కూడా ఒక పర్సన్ ని మీరు ఫాలో అయితే ఆర్ ఒక సంస్థని మీరు ఫాలో అయితే వాట్ ఆర్ దే అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్తాను, నన్ను చూడండి, నన్ను చూసి కొంటానంటే ఓకే నేను సర్వీస్ ఇస్తా. డాక్యుమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దాన్ని కూడా చూడాలి మనం. సో లీగల్ థింగ్స్ అనేవి ఏంటంటే మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు వీ రియలీ హ్యావ్ టు టేక్ లిటిల్ టైమ్ అపాన్
వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ, ఏం ప్రాపర్టీ అది, ఎలా ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, దానికి ఏమేమి సెట్ ఆఫ్ లింక్డ్ డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక స్క్రూటినీ చేసుకోవడంలో తప్పు లేదు, 100% తప్పు లేదు. బట్ ఇవన్నీ చేయడానికి మనకు వీ హ్యావ్ అ ఫర్మ్స్ ఆల్సో. ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొంటున్నారు, యూ కెన్ హ్యావ్ యువర్ లీగల్ లాయర్. సో వాళ్ళు టేక్ కేర్ చేసి ఇవన్నీ, ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ లో అనుకోండి అవన్నీ చాలా ఆల్రెడీ అండర్ గ్రో అయి ఉంటాయి. హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ బ్యాంక్ అప్రూవల్స్ అన్నీ కూడా ఆల్రెడీ అన్ని స్క్రూటినీ అయిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ మనం ఆల్మోస్ట్ సేఫర్ గానే ఉంటాం అనమాట. బట్ అక్కడ కూడా మనం అన్ని చెక్ చేసుకోవడంలో ఏం తప్పు లేదనమాట. సో మీరు ఒక ప్రాపర్ కంపెనీని అప్రోచ్ అవుతున్నప్పుడు యూ ఆల్సో టేక్ లిటిల్ టైమ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ లాయర్. పర్సన్ ని నమ్మండి, వాళ్ళ సర్వీస్ ని నమ్మండి, అట్ ద సేమ్ టైం డాక్యుమెంటేషన్ మీద కూడా మీరు లిటిల్ గ్రౌండ్ వర్క్ చేయండి. అది మీకు చేసే టైం లేదా, ఐఎమ్ దేర్, వీఆర్ దేర్, కంపెనీస్ ఆర్ దేర్ హూ గివ్ యూ దట్ కైండ్ ఆఫ్ ఎ కన్సల్టేషన్ ఆన్ యువర్ లీగాలిటీస్. మన క్లయింట్స్ కూడా చాలా మంది ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి లీగాలిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన క్లయింట్స్ కూడా లీగల్ నోటీసులు వస్తాయి. రిజిస్ట్రేషన్ అయిపోవడమే బిగ్గెస్ట్ థింగ్. అయిపోయిన తర్వాత లీగల్ నోటీస్ ఎలా వస్తుంది? సో దట్ ఈస్ హౌ. సో వీల్ మేక్ 1954 దగ్గర నుంచి కూడా మనం డాక్యుమెంటేషన్ ని వెరిఫై చేస్తాం. ఓకే, సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ల్యాండ్ రిలేటెడ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే ఇనాం భూములు ఎక్కువగా ఉంటాయి. సో దెర్ ఈస్ ఎ థింగ్ కాల్ 1954 లో ఇనాందారులు అక్కడ వాళ్ళకి అది ఉండి వాళ్ళు అక్కడ పొజిషన్ లో ఉన్నారు అని తెలిస్తే ఈ రోజు వాళ్ళు వచ్చిన ల్యాండ్ ఇచ్చేయాలి మనం. ఓ మై గాడ్, ఎస్ ట్రూ. సో ఇవన్నీ చూసుకోవాలి, అంత స్క్రూటినీ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్ ద థింగ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక కస్టమర్ కి మనము అన్ని టేబుల్ మీద పెట్టి యూ టేక్ టైం, ఐ టెల్ యూ టేక్ టైం, యూ కాల్ యువర్ లాయర్, మై లాయర్స్ ఆర్ దేర్, కౌంటర్ చేసుకోండి. అంత లీగల్ క్లియర్ అయిన తర్వాతే యూ జస్ట్ గో త్రూ ఇట్ అని. అంటే ప్రైవేట్ ల్యాండ్స్ ఎస్పెషల్లీ డీల్ చేసేటప్పుడు, ప్రైవేట్ ల్యాండ్స్ ఈ అప్రూవ్డ్ లేఅవుట్స్ కాకుండా వెన్ వీ డీల్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ బల్క్ గా చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మేము ఒక లిస్ట్ ఆఫ్ థింగ్ పంపించేస్తాం. మీ దగ్గర ఇవన్నీ ఉంటేనే వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్, లేకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వద్దు. దానివల్ల నాకేంటంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్క్రాప్ వెళ్ళిపోతుంది, నాకు జెన్యూన్ ప్రాపర్టీయే వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మేము దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది మేము వర్క్ చేస్తాం అనమాట. సో లీగల్ అనేది ఏంటి అంటే ఎప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది, బికాస్ ఇట్స్ ఏ వాస్ట్ సబ్జెక్ట్, ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఒక రకమైన సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, కాసరపహాని దగ్గర నుంచి లింక్డ్ వరకు అన్ని చెక్ చేసుకోవడం. సో ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. బట్ ఇవన్నీ మీకు కలెక్టివ్ గా చేసిచ్చే ఫర్మ్ దగ్గర మీరు ఉంటే యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేఫ్. రైట్, యా రైట్. నాకు తెలిసి మార్కెటింగ్ రూమ్ లోంచి లీగల్ రూమ్ లోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును, బట్ మన కంపెనీలో లీగల్ రూమ్ నుంచి మార్కెటింగ్ రూమ్ కి రావాలి. ట్రూ, అంత క్లారిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ క్లారిటీ. ఎస్, డన్. శ్రవంతి గారు, వచ్చేసాం లొకేషన్కి. యా, ఒక్కసారి దీని గురించి మాకు వివరంగా. సో బేసికల్గా మనం హిల్ కౌంటీ అనే సైట్లో ఉన్నాము. ఇది మనకు షాద్నగర్, బెంగళూరు హైవే, సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో లొకేట్ అయింది. బాల్నగర్ అనే ప్లేస్ అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాటజికల్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో బెంగళూరు హైవే ఇస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టింగ్ టు ద కన్యాకుమారి. సో మనం షాద్నగర్ నుంచి చూస్తే మనకు వీ హ్యావ్ ఆల్ ద కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ కంపెనీస్ టిల్ అప్ టు జడ్చర్ల, పోలేపల్లి, సెజ్ వరకు కూడా మనకు ఎంప్లాయ్మెంట్ బజ్ ఉండే ఏరియా. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవేస్ అనమాట. సో మనం ఇక్కడ బాల్నగర్ అనే ప్లేస్కి చాలా నియర్ బై లొకేట్ అయి ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇట్స్ ఎ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫస్ట్ థింగ్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు బెంగళూరు హైవే నుంచి చాలా 5 minutes డిస్టెన్స్ డ్రైవ్ లో మనం వెంచర్ కి రీచ్ అయిపోవచ్చు. ఆన్ ద వే మనకి రైల్వే ట్రాక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ మన బాల్నగర్ రైల్వే స్టేషన్ ట్రాక్ అన్నమాట. బట్ విచ్ ఇస్
లైక్ మనకు ఆ అంటే మనం ఆ రైల్వే ట్రాక్ నుంచి మనం క్రాస్ అయ్యి మన సైట్లోకి వచ్చాం, అంటే మనం టౌన్లో నుంచే లోపలికి వచ్చామన్నట్టు, అంటే Correct. ప్రాపర్ విలేజ్లో నుంచి పాస్ అవుతూ మనము మన సైట్కి రీచ్ అయ్యాం. అంటే వీ హ్యావ్ లైవ్లీహుడ్ అరౌండ్, కరెక్ట్. వీ హ్యావ్ లివింగ్ కమ్యూనిటీ అరౌండ్ అనమాట. సో అంటే దిస్ ఈస్ అ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాగా. సో అబ్సల్యూట్లీ. యూ కెన్ బిల్డ్ యువర్ హౌస్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ వైజే కాకుండా మీరు ఇల్లు కూడా కట్టుకొని ఉండేలాగా లేఅవుట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఈ లేఅవుట్ వచ్చేసరికి విత్ ఆల్ ద ఫెసిలిటీస్ ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాగానే దీన్ని డెవలప్ చేసాం. ఇప్పుడు మనం నిల్చున్నది కూడా 40 feet రోడ్. అవును. ఓకే, ఇది 40 feet రోడ్స్ రోడ్. పడిపోయాయి. You can see the developments, how actively it is progressing. Correct. We have, as per norms prakaram, we have developed each and every detail, and park, play area, underground drainage system, electricity, everything అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మీకు పోలేపల్లి సెల్స్ విజువలైజ్ అవుతుంది. సో యూ కెన్ సీ ద రోడ్. ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ కూడా హైట్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్స్కేప్డ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ట్రూ. అవును, ఇందాక మీరు డ్రైనేజ్ గురించి ఏదో చెప్పారు. ఎస్. సో యూజువల్గా ఏంటంటే అండి, మన జనరల్గా చాలామంది తక్కువ ఫీట్ ఆఫ్ డ్రైనేజ్నే పెడుతూ ఉంటారు. వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎగ్జాక్ట్ థింగ్, బట్ మన సైట్లో మాత్రం మనం 8 feet డ్రైనేజ్ పెట్టాం. రైట్. 8 feet డ్రైనేజ్ అంటే వీ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ టు మేక్ షూర్ దట్ కస్టమర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్ చేసుకున్న రీసేల్ వాల్యూ వచ్చేటప్పుడు ఎలాంటి థింగ్స్ ఆలోచించాలి, అండ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే వాళ్ళకి మనం ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలగాలి అన్న దాంతో మనం డిజైన్ చేస్తామన్నమాట. సో అండ్ ఈవెన్ మన ల్యాండ్స్కేప్ చూసుకుంటే కూడా వెన్ యూ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ వెన్ రోడ్స్ ఆర్ బ్యాడ్, అండ్ యూ షుడ్ ఆల్వేస్ విజిట్ యువర్ ప్రాపర్టీస్ ఇన్ ఎ రైనీ సీజన్. రైట్. సో యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్. రోడ్లు గీడ్లు అన్నీ బాగున్నప్పుడు నాకు ఈ ప్రైస్లో కావాలి అంటే దొరకదు. సో ఈవెన్ మనకు వర్షం పడినప్పుడు కూడా ఆల్ అవర్ ప్లాట్ నెంబర్స్ ఆర్ విజిబుల్. అంటే అలాంటి ఒక డిజైన్ మనం చేసుకోవడం వల్ల ఎవ్రీ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ ప్రాజెక్ట్ కూడా మనకి ఎప్పుడు యూ కెన్ సీ మీ ప్లాట్ మీకు కనిపిస్తుంది, మీ ఎన్వైరన్మెంట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కరెక్ట్. యా, యాక్చువల్లీ ఇందులో ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టు. సోల్డ్ అవుట్. అబౌట్ మార్టిగేజ్ ఇస్ అబౌట్ టు రిలీజ్, అంతే, ఫుల్లీ సోల్డ్ అవుట్. యా. సరే, ఇది సరే, నెక్స్ట్ ఎక్కడ తీసుకుంటున్నారు? బేసికల్గా మనం వెంచర్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనకి ఏ ప్రైస్లో దొరుకుతుంది, వాట్ ఈస్ ద బేస్ ప్రైస్ దట్ ఐఎమ్ పుట్టింగ్ ఆన్ ద ల్యాండ్, కాస్టింగ్ ఎంత పడుతుంది, డెవలప్మెంట్ ఎంత పడుతుంది, దానికి అనుగుణంగా నేను కస్టమర్కి ఏ ప్రైస్కి ఇవ్వగలను. సో నాకు మంచి ప్రైస్లో దొరికితే నేను కస్టమర్కి ఒక ఆర్గానిక్ ప్రైస్ ఇవ్వగలుగుతా. కస్టమర్కి ఆర్గానిక్ ప్రైస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్రిషియేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. నేనే హై ఆన్ ద ప్రైస్లో కొని నేను దాన్ని మళ్ళీ హై ఆన్ ద ప్రైస్లో అమ్మి కస్టమర్కి అప్రిసియేషన్ స్కోప్ తక్కువ ఉంటే మాత్రం ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నైస్ ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ వై మేము షాద్నగర్లో మాకు వెంచర్స్ వచ్చిన, కొత్తూరులో వచ్చిన, దెర్ ఆర్ సో మెనీ స్ట్రాటజీ లొకేషన్స్, హెచ్ఎండిఏ లిమిట్స్ వచ్చినా సరే నాకు అప్కమింగ్ ఏమొస్తుంది, నెక్స్ట్ 5 to 10 yearsలో నేను కస్టమర్స్కి ఏమి ఇవ్వగలుగుతాను అని ఆలోచించి నేను ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను విత్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్. ద సేమ్ వే నెక్స్ట్ పార్ట్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, గవర్నమెంట్, వాట్ ఎవర్ ద థింగ్, మన ప్రాజెక్ట్ ఫ్లక్చువేట్ అవ్వకూడదు. కరెక్ట్. సో అలా వీఆర్ నెక్స్ట్ కమింగ్ అప్ అండ్ థింకింగ్ అబౌట్ విత్ అ గ్రేట్ గుడ్ ప్రైస్, అఫోర్డబిలిటీ, ఎట్ ద సేమ్ టైం ఎంత రిటర్న్స్ వస్తుంది అనే దాని మీద ప్రోడక్ట్ని అనాలిసిస్ చేస్తాం. కాబట్టి ఇట్ మైట్ బి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అవ్వచ్చు, బట్ ఎక్కడ తీసుకున్నా సరే ఫస్ట్ 1x కస్టమర్కి అప్రిసియేషన్ ఇవ్వడం అనేది మా టార్గెట్. రైట్. యా. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు దీని గురించి ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లారిఫై చేయడానికి ఒక కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా మాకు ప్రొవైడ్ చేయగలుగుతారా? డెఫినెట్గా ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు, అండ్ 8522829397 నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా మీకు ఈ ప్రాజెక్ట్ హిల్ కౌంటీ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఆల్ ద డీటెయిల్స్ విల్ బి గివెన్ అండ్ గైడెడ్. డ్రైనేజ్ కాకుండా, ఇవి మన రోడ్స్ కాకుండా, అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఇంకేమి ఇవ్వగలుగుతాం? అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ప్లాట్కి కూడా ప్లాట్ ఓనర్ నేమ్స్ మెన్షన్ చేస్తాం. వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసేసి ఉంటాము. అండ్ వీ హ్యావ్ ఒక రిక్రియేషన్ ఆఫీస్ లాగా కూడా సెట్ చేస్తాము. సో ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ ప్లాట్,
లైక్ మేము వెజిటేబుల్స్ పండించుకుంటాం, గార్డెనింగ్ చేస్తాం, రైట్. ఆర్ మేము ఒక ట్రక్ హౌస్ వేసుకుంటాం అంటే కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ వాటర్, వీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, సో వీ హ్యావ్ సెక్యూరిటీ. సో దే కెన్ హ్యావ్ వాట్ ఎవర్ దేర్ ప్యాషన్ ఏముంటుంది, దే కెన్ డూ ఇట్ హియర్ అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే లొకేషన్ వైజ్ దిస్ ఇస్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హైవేకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రాబ్లం ఉండదు. ఇన్ ఫ్యూచర్ ఒక సెకండరీ హోమ్ని ప్లాన్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు, బికాస్ దిస్ ఇస్ టైట్ సెక్యూర్డ్ ప్రాజెక్ట్ కాబట్టి. కరెక్ట్. ఎందుకంటే Yeah. గెటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి ఐ మీన్ టు సే ఒక ప్రొటెక్షన్ ఉంది. Yes, ఒక చుట్టుగాలు కానీ మెయిన్ గేట్ కానీ ఎస్ ఎస్ అందరికీ వచ్చి ఓపెన్ గా అయితే లేదు. Yes, ఖచ్చితంగా yes, ఇట్స్ మోర్ సేఫ్టీ. ఎస్ అండ్ డెన్సిటీ కూడా తక్కువ. ఇట్స్ అ వెరీ లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు మనకు. సో కాబట్టి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్లా చూస్ చేసుకున్న విల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఇట్స్ స్పాన్ ఆఫ్ 5 to 7 years అనుకోవచ్చు. అండ్ మీరు సెకండరీ హోమ్ ప్లాన్ చేసుకోవాలన్నా ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ సంథింగ్ డెఫినెట్లీ విత్ ఆల్ ద రిసోర్సెస్ వన్స్ యూ ఓన్ ద ప్లాట్ ఆ టీమ్ విల్ గైడ్ యూ. బేసికల్గా ఈ ప్రాజెక్ట్లో మేము కంపెనీ ఇన్వెంటరీయే లేదు, ఓకే, బికాస్ దట్ గుడ్ ఈస్ దట్ ప్రాజెక్ట్ దట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఇన్వెంటరీ అనమాట. కానీ నేనెంత మేమెంత బిజినెస్ చేసినా సరే ప్రతి ప్రాజెక్ట్లో ఐ కీప్ అన్ అసెట్ విచ్ విల్ హెల్ప్ మీ ఎవెన్చువల్లీ. కరెక్ట్. సో డెఫినెట్గా ఎవ్రీబడి కంపెనీకి ఏముంటుంది అనే దానికంటే కూడా ఇండివిజువల్గా నేను కూడా దీంట్లో 100% ఓన్ చేస్తాను. యా ఒక ఉమెన్ గా యా ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటే ఏం చెప్తారు? ఉమెన్ అంటే బేసికల్గా ఇట్స్ మోర్ ఆఫ్ మెన్ డామినేటెడ్గా ఉంటుంది, ప్రపంచమే డామినేటెడ్గా dominated. ఉంటుంది. అండ్ ఇంకోటి నేను డీల్ చేసేటప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్ కూడా చాలా వరకు అందరూ మెన్నే ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ యంగ్. నాకు ఉమెన్ కనే దానికంటే యంగ్ అనేది కొంచెం డిసడ్వాంటేజ్గా అసలు ఈ అమ్మాయి ఉంటుంది. మెచ్యూర్ గా డీల్ చేయగలుగుతుందా? యా సో అండ్ బిఫోర్ ఎనీ డిస్కషన్కి వెళ్ళే ముందు దే గో త్రూ ఆల్ ద వీడియోస్ ఆఫ్ మైన్. ఫస్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్సిరి అనగానే అసలు ఏం తెలియని వాళ్ళైతే ఓకే ఫైన్ ఎవరో పెద్ద డాక్టరో అన్నట్టు అనుకుంటారు. తర్వాత బ్రీఫింగ్ వెళ్తుంది కదా, లేదా ఏ వీడియోనో ఏదో చూసుంటారు, దేవర్ లైక్ ఓకే చిన్న అమ్మాయా ఎలా ఏంటి అని అనుకుంటారు. మంచి కాన్ఫిడెంట్ గా ఉంది, రెబల్ క్యాండిడేట్. సో బట్ వన్స్ దే మీట్ మీ, సో ఇంకా బేస్డ్ అపాన్ నా స్ట్రాటజీ వైజ్ కావచ్చు, నా కాన్ఫిడెన్స్ వైజ్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డీల్స్ క్రాకే చేస్తాము. బట్ చిన్న ఇదైతే ఉంటుంది, కొంచెం చిన్న అమ్మాయి ఈజ్ షీ కేపబుల్ ఆర్ నాట్ అనేదైతే ఉంటుంది. బట్ అవన్నీ మనం రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు మనం ఇండిపెండెంట్గా వెంచర్ని హ్యాండిల్ చేసే స్థాయికి వచ్చేసాం. యా అంటే ఈవినింగ్ 6 అవ్వగానే రీసెంట్గా ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ వెరీ లేట్ ఇన్ ద సైట్, సో ల్యాండ్ లార్డ్ కూడా ఉన్నారు. ఈ వాజ్ మా పొద్దుపోతుంది ఆడపిల్లవు కదా వెళ్ళిపోవచ్చా, వెళ్ళాలి కదమ్మా తొందరగా ఇంటికి అన్నారు. సార్ నాకు అలవాటే సార్, మీరు వెళ్ళరా ఇంటికి తొందరగా అన్నాను అనమాట. సో దట్ ఈస్ హౌ పీపుల్ పర్సెప్షన్ ఆటోమేటిక్గా అలా ఉంటుందన్నమాట. బట్ ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ లైన్స్ ఆర్ వాట్ ఎవర్ 100 మెన్కి ఈక్వలెంట్గా వర్క్ చేయడానికి నాకు ఎప్పుడు ఐఎమ్ కేపబుల్ ఎనఫ్. సూపర్. కానీ ఇంటర్వ్యూస్ లో చాలా ఓపెన్ గా యా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయకూడదు, ఇలా చేస్తే మీకు మైనస్, ఇలా చేస్తే మీకు మంచిది కాదు, ఇది చాలా ఓపెన్ గా చెప్తుంటారు. సో మీ కాంపిటీటర్స్ నుంచి కానీ సేమ్ ఫీల్డ్ లో ఉన్నవాడి నుంచి కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు? 100% ఐ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ అలా ఎలా చెప్తావు శ్రవంతి? yes, మా sir, బిజినెస్ because- పాడు చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. అది మీకు ఒక లాయర్ అయినా చెప్తారు, ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్. అది మీకు లాయర్ అయినా చెప్తారు, కాకపోతే వాళ్ళు కెమెరా ముందు చెప్పరు అంతే. నేను కెమెరా ముందు చెప్తాను, మీరు నన్ను చూడగలుగుతున్నారు అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే. ఐఎమ్ గివింగ్ ద నాలెడ్జ్ అండ్ అవేర్నెస్. నేను నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ని ఇస్తున్నాను. సో ఐఎమ్ నాట్ లేనిదైతే నేను చెప్పట్లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏం చేయాలనేది అయితే నేను చెప్తున్నాను కదా. సో ఇంకా దాంట్లో నేను వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐ హ్యావ్ టు హైడ్. సో ఐ రివీల్ ఈవెన్ ద ఎలా ల్యాండ్ ఎక్వైర్ ఎలా చేస్తారు, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మన అంటే ఇప్పుడు బేసికలీ కొనడానికి వస్తున్న వ్యక్తికి మనం అన్నీ చెప్పడంలో తప్పేంటి? అవును. సో కాబట్టి 100% ఐల్ గెట్ మా ఆఫీస్కి కావచ్చు, నన్ను పర్సనల్గా కావచ్చు, వై యూ విల్ ఓపెన్ ద సబ్జెక్ట్ అని చెప్తారు. సో
ఐ థింక్ దట్ నేను జనాలకి అవేర్నెస్ ఇస్తున్నాను నేను ఫీల్ అవుతా. అంటే నేను ఇక్కడ పేర్లు మెన్షన్ చేయడం సమంజసం కాదు కాబట్టి పేర్లు మెన్షన్ చేయట్లేదు. యా చాలా ప్రాజెక్ట్స్లో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ లాగా తీసుకొచ్చి చాలా యాడ్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తూ ఉంటారు. యా తీరా చూస్తే కనీసం అక్కడ గడ్డి మొలిస్తే ఆ గడ్డి కూడా క్లీన్ చేయగలిగే అవకాశం కూడా లేని ప్రాజెక్ట్స్ నేను చాలా చూశాను. యా ట్రూ. సో నిజానికి ప్రజలు కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్ పేరు మీద ల్యాండ్లు తీసేసుకుంటే మోసపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎస్ నేను చూశాను, రీసెంట్గా చాలా చూశాను అలాగా. 100%. సి బ్రాండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ హెల్ప్ టు పెనిట్రేట్ ఆ కంపెనీని కానీ ఆ ప్రోడక్ట్ని కానీ జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. బికాజ్ వాళ్ళకంటూ ఒక బికాస్ వాళ్ళ సెలబ్రిటీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకంటూ ఆ ఫేషియల్ రికగ్నేషన్ ఉంటుంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమెరికా కాదు, అనకాపల్లి కాదు, ఎక్కడైనా సరే వాళ్ళని చూస్తారు కాబట్టి ఆ వ్యక్తి ఏదైనా చెప్తుంటే అది చెప్పుల గురించి కావచ్చు, వాటర్ బాటిల్ గురించి కావచ్చు, ల్యాండ్ గురించి కావచ్చు, కార్ గురించి కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు, ఆ పర్సన్ని ఎక్కడికైనా ఆ యాడ్ త్రూ పెనిట్రేట్ చేయగలుగుతారు కాబట్టి. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కంపెనీస్ ఆర్ ల్యాండ్ రిలేటెడ్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇవి మనుషుల ఇన్వెస్ట్మెంట్స్తో కూడుకున్నవి. ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ కొంటామండి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 20 రూపీస్. వాటర్ బాగాలేదో ఇంప్యూరిఫైడ్ గా పడేస్తాం, అయిపోయింది అక్కడితో. బట్ వేర్ ఆస్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్, లాక్స్ ఆఫ్ రూపీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అక్కడ మీరు బ్రాండ్ అంబాసిడర్ కంటే కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ ఎంత క్లియర్గా ఉంది అండ్ మీకు ఎలాంటి సర్వీస్ ఇస్తుంది ఆ సంస్థ. మీ ఫోన్ ఎత్తుతుందా ఫస్ట్? కరెక్ట్. మీరు కనీసం కెన్ యూ సీ ద చైర్మన్, కెన్ యూ గో అండ్ టాక్ టు ద ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ? నాట్ టు విత్ ద మార్కెటింగ్ టీమ్ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డ్యూ డెలిజెన్సెస్ అన్నీ చేస్తారు. బట్ కెన్ యూ సీ మీరు ఎవరి దగ్గర కొంటున్నారు అనేది మీకు నాలెడ్జ్ అన్నా ఉండాలి కదా. సో దిస్ ఈస్ హౌ కొన్ని ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటారో దే ఆల్వేస్ వాంటెడ్ ఎలా అంటే పెద్ద బ్రాండ్ అని క్రియేట్ చేసి ప్రీ లాంచెస్ కావచ్చు, భూమి లేని భూమిని అమ్మడం కావచ్చు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. బట్ ఒక క్లయింట్గా, ఒక పర్సన్గా మీరు మీ స్క్రూటినీ ఎందుకు చేయరు? వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? బ్రాండ్ అంబాసిడర్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ, ఓకే, బికాజ్ వాళ్ళకి ఎండార్స్మెంట్ అది అంతే. హీఈస్ నాట్ ఈవెన్ అవేర్ ఎక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంది ఏంటి అనేది కూడా ఉండదు. సో 100% మీకు కావాల్సింది ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్స్ ఆర్ ఫర్ ద పబ్లిసిటీ, దే ఆర్ నాట్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ ష్యూరిటీ. మీకు సెక్యూరిటీ అండ్ ష్యూరిటీ కావాలి అంటే బిలీవ్ ఇన్ ద సర్వీస్ అండ్ ద పర్సన్, హౌ నాలెడ్జబుల్ దే ఆర్. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. రైట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేనే కొన్నాను, ఎన్నాళ్ళ పాటు దీని మెయింటెనెన్స్ మీరు తీసుకుంటారు? బేసికల్గా ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క యూఎస్పీఏ రీసేల్. రీసేల్ అంటే మీరు ఈరోజు కొన్న ప్రాపర్టీని మీరు 3 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు, 5 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు, 7 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు, లేదా 10 ఏళ్లకు రీసేల్ చేయొచ్చు. మేము లైఫ్ టైం దీన్ని మెయింటైన్ చేస్తాం. ఎనీ ప్రాజెక్ట్ మీ ప్లాట్ మీకు కనిపిస్తుంది, రైట్, ఓకే. సో యూ కెన్ సీ యువర్ ప్లాట్. రీసేల్ చేయాలి అంటే నేను ఆ ప్లాట్ మెయింటైన్ చేయకపోతే నేను రీసేల్ ఎలా చేస్తాను? సో హౌ కెన్ ఐ గివ్ ఏ కమిట్మెంట్ ఆఫ్? సో రీసేల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారు? ఎస్, 100%. వాట్ ఎవర్ ద ప్రాపర్టీ దే ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం రీసేల్ ఇస్ టేకెన్ కేర్ బై ద కంపెనీ. ఎప్పటికప్పుడు మీకు డెవలప్మెంట్స్, ప్రోగ్రెస్, ఎవ్రీథింగ్ ఒక గ్రూప్లా ఉంటుంది. దాంట్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, శాటిలైట్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి, ఎలాంటి చుట్టుపక్కల ఏం నడుస్తుందో తెలుస్తుంటుంది, ప్రైజెస్ ఏమున్నాయో తెలుస్తుంటుంది. సో ఇట్స్ ఎ లైవ్లీ ఎన్వైర్న్మెంట్. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఎలా అయితే గ్రూప్ ఉంటుందో అలా మేము గ్రూప్ మెయింటైన్ చేస్తాం. సో ప్రతిసారి మీకు అమ్మిన మీ మార్కెటింగ్ పర్సన్ని కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. వన్స్ యు ఆర్ ఎ ఓనర్ ఇన్ అవర్ వెంచర్, definitely you will get updates. What is happening in the venture, what is happening in and around developments. Right. Whenever I am personally visiting the site, I do the videos. నేనే చేసి నేనే పంపించిన రోజులు కూడా ఉన్నాయి. సో we always focus on towards customer investment ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తుంది, ఎంత అప్రిసియేషన్లో వాళ్ళు డ్రైవ్ అవుతున్నారు అనే దాని మీద వర్క్ చేస్తాం. చాలా వరకు సో కాల్డ్ కంపెనీస్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్, ప్లాట్ కొన్న తర్వాత అసలు ఆ మార్కెటింగ్ పర్సన్ ఫోన్ నెంబర్ కూడా ఉండదు. They keep changing all the time. సో
We maintain standard numbers. People can reach me. People can talk to me if they want to. We have that kind of a format what we follow. అండ్ మోరోవర్ చాలా మంది చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లీగల్ వాటికి సంబంధించి కానీ ఎక్కడ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డబుల్ అవుతుంది మనకి, ఎన్నేళ్లలో అవుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా శ్రవంతి గారితో ఒక కొన్ని ఎపిసోడ్స్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాను యాక్చువల్గా. బట్ ఐ హోప్ యూ విల్ గివ్ మీ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్. Definitely. ఎందుకంటే లాస్ట్ టైం నేను కూడా ఒక చోట ల్యాండ్లో కొంత పే చేసిన తర్వాత 1.5 2 years తర్వాత ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి, అందుకని మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తున్నా ఉండన్నారు. Yeah. అసలు ఇక్కడ గోల్రా బాబు గవర్నమెంట్ ల్యాండ్ ఉండండి కొంపతీసి ఇది అసలు వెనక్కి వస్తాయి డబ్బులు అనుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. పాపం దే హ్యావ్ గివ్ ఇట్ టు మీ బ్యాక్ వెరీ సూన్ అనమాట, ఇచ్చేసారు వెంటనే. బట్ ద థింగ్ ఈజ్ ఇది ఎంతవరకు లీగల్ అనేది మనం ప్రతి పేపర్ చూసుకోవడం అనేది చాలామందికి తెలియదు నాలానే. Yeah. సో దాని గురించి మనం నిజంగా అవేర్నెస్ పెంచడం కోసమే, Yes. అంటే ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఏమేమి పేపర్స్ ఉంటాయి, లేదా ఫామ్ ల్యాండ్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత మినిమం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రోగ్రాంలో ఇన్కల్కేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. Definitely. See, real estate is a very vast subject basically. We have different sectors in real estate anamata. So manam plotting, residential, commercial, private land. We have n number of things to discuss. So వీటిల్లో మనం we can give a clear knowledge. అసలు ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏమేమి అండర్గో అవ్వాలి, ప్రాసెస్ ఏముంటుంది, వాట్ ఈస్ దిస్, ఇవన్నీ కూడా వీ షుడ్, ఇట్స్ మీ బీయింగ్ యాజ్ అన్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ, ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెలివరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు ద క్లయింట్. అంటే చాలామంది చూసిన వాళ్ళు మీరు అనుకోవచ్చు ఈ ల్యాండ్లు అపార్ట్మెంట్లు విల్లాలే చూస్తూ ఉంటారా అని. బట్ ద థింగ్ ఈజ్ శ్రాంతి గారు, అంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎంత చేస్తే బాగుంటుంది అనేది యూ గివ్ ప్రాపర్ అడ్వైస్, రైట్? ఎస్. సో అంటే బేసికల్గా మనం ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉందో ఫస్ట్ తెలుసుకుంటాం. సో యాజ్ ఐ మెన్షన్ వీ హ్యావ్ ఎ కన్సల్టేషన్ ఫామ్. సో ముందు వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది, వాళ్ళ దగ్గర 15 lakhs ఉందా, 20 lakhs ఉందా, 50 lakhs ఉందా, 1 crore ఉందా, బియాండ్ 1 crore ఉందా, ఇవన్నీ మనము ఒక అనాలిసిస్ ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ తెలుసుకొని వాళ్ళ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో కనుక్కొని వీటన్నిటికీ అనుగుణంగా మనం ప్రాపర్టీస్ని క్యూరేట్ చేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం అనమాట. పర్ఫెక్ట్. యా, ఇన్ కేస్ ఇఫ్ దే లైక్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు, వేర్ దట్ ప్రోడక్ట్ రీసేల్ ఈస్ టేకెన్ కేర్ బై అస్. రైట్. వేరాజ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనుగుణంగా మన ప్రోడక్ట్ వాళ్ళకు ఫిట్ ఇన్ అవ్వటం లేదు, వేరే ప్రోడక్ట్ చేపిస్తున్నాము అంటే మొత్తం ప్రాసెస్ మనం అండర్గో అవుతాం. కన్సల్టేషన్ ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ద ప్రాపర్టీ, సెండింగ్ దెమ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హెల్పింగ్ దెమ్ ఇన్ ద లీగల్ అండ్ ఎవ్రీథింగ్. వీ విల్ టేక్ దట్ కన్సల్టేషన్ చార్జెస్. వీ డోంట్ టేక్ దిస్ మార్కెటింగ్ ఫీస్ తీసుకోం మనము. విల్ ఓన్లీ టేక్ దట్ ప్రాపర్టీ కన్సల్టేషన్ మాత్రమే తీసుకుంటాం అనమాట. సో అండ్ వీ విల్ బీ యాజ్ లైక్ ఏ గైడెన్స్ టు దెమ్ ఇన్ చూసింగ్ ద అదర్ ప్రాపర్టీస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. రైట్. I'll wait for that series literally. యా, డెఫినెట్గా ఎవరైనా సరే, మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వీ ఆల్వేస్ ప్రొవైడ్ దెమ్ రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ ప్లేసెస్, స్ట్రాటజికల్ లొకేషన్స్. సో రియల్ ఎస్టేట్ సెక్టార్లో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, ఎలా చేస్తే మీరు సేఫ్గా ఉంటారనేది అర్థమయ్యే ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి, ప్రైస్ గురించి మనం చెప్పగలుగుతామా? యా, ఆఫ్ కోర్స్. దిస్ ఈస్ అ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం కూర్చున్న సైట్. సో దిస్ ఈస్ మనం వీఆర్ సెల్లింగ్ ఏ 10,000 rupees per square yard basically. సో ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ మార్కెట్ ప్రివైలింగ్ ప్రైజెస్ చూసుకుంటే మనకు 10,000 నుంచి హైయెస్ట్ 28,000 per square yard వరకు ఉంది. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా డిటిసిపి అండ్ ముడా లేఅవుట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మార్కెట్ స్టార్టింగ్ ఫ్రమ్ షాద్ నగర్ నుంచి టిల్ మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్, అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్, సౌత్ అలైన్మెంట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ మన సైట్ నుంచి జస్ట్ 500 meters డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ద మెయిన్ రోడ్ ఈస్ కనెక్టింగ్ టు శ్రీశైలం హైవే. 100 feet వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. సో దిస్ ప్లేస్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఏంటంటే విజనరీ ఇన్వెస్ట్మెంట్. దిస్ లొకేషన్ ఇట్ సెల్ఫ్, బాల్నగర్ అన్న లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్న విజనరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5 to 10 years డౌన్ ద లైన్ అనమాట. అలాగే ఇందాక మనం వస్తూ మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారిది ఏదో పక్కనే ఉన్నట్టు. యా. సో ఇక్కడ లైఫ్ ఎట్ ప్రకాశం అనే ఒక ఫార్మ్ హౌస్, హిస్ పర్సనల్ ప్రాపర్టీ ఉంది. అండ్ ఇంకోటి మనకు జూ పార్క్ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తారనమాట. సో మన సిటీలో ఉన్న జూ పార్క్ ని దే ఆర్ షిఫ్టింగ్ ఇట్ టు హియర్. అండ్ మన
మనం దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కావచ్చు, నాట్కో ఫార్మా కావచ్చు, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కన్హా శాంతివనం, వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఈస్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టు అస్, అండ్ పోలేపల్లి సెజ్ ఒకటి. సో సెజ్ ఈజ్ అ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. మన కోకాపేట్, నియోపోలిస్ ఇవన్నీ ఏరియాస్ ఎలా అయితే స్పెషల్ ఎకనామిక్ జోన్స్గా డెవలప్ చేస్తూ ఉంటారు, అలా ఇక్కడ పోలేపల్లి సెజ్ ఒకటి ఉంది. అండ్ వీ హ్యావ్ అ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh people in and around 1 lakh people in and around employment generation లో ఉంటారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఈజ్ ఆల్సో దేర్ బేసికలీ. సో లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ అండ్ అరౌండ్ లైవ్లీగా ఉండే బిజియెస్ట్ హైవేలో మన ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది. దట్స్ అమేజింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ఇన్ అవర్ సైట్, హోస్టింగ్ యూ. మై ప్లెజర్. అండ్ డెఫినెట్గా ఇలాంటి మన అవేర్నెస్ థింగ్స్ ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. వెయిటింగ్ ఫర్ ద సిరీస్ రియల్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.